క్రైస్తవులండి ఏస్తో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ని వీక్షించిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ షేర్ చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ ఛానల్లో అంటే మీరందరూ కూడా దేవుని యొక్క పరిచయంలో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తము ఉద్దేశమైనది. మనమందరము కూడా ఏం చేయాలండి? సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి కూడా సువార్తను తెలియజేయవలసిన వారమై ఉన్నాం. మరి మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? షేర్ చేస్తున్నారా? దేవుని పరిచయంలో పాలిభాగస్తులుగా ఉన్నారా? దేవుని యొక్క పని గురించి ఒక ఆశ, నిరీక్షణ లేకపోతే ఒక తృష్ణానికి లేకుండా బ్రతుకుతున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అంటే ఈ రోజున నీ యొక్క కుటుంబ జీవితాల గురించి లేకపోతే నీ ఆనందము, నీ సుఖము, నీ జీవన సంబంధమైన వ్యాపారాల కోసం, నీ జీవన సంబంధమైన వ్యవహారాల కోసమే నువ్వు బ్రతికితే ఈ లోకంలో నువ్వు బ్రతికినా ఒకటే, మరి చచ్చినా ఒకటే. కానీ దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు తీసుకువచ్చారో, నువ్వు ఎందు నిమిత్తం ఉన్నావు అని ఆలోచించి మరి దేవుని యొక్క పరిచర్యలో ఆశీర్వాదకరంగా, మరి దేవుని పరిచర్యలో నీవు పాలిభాగస్తుడిగా ఉండి దేవుని పరిచర్యకు సహకరించే విధంగా నీవు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆ నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకునే కృప నీకు అందుతుంది. కాబట్టి అట్టి దేవుళ్ళు నీవు నేను ప్రతి ఒక్కరము పొందుకోవాలని దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలగాలని ఆయన చెంతకు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పని చేయమని ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆదికాండం 3:17 ద్వారా కొన్ని సత్యాలు తెలుసుకుందామండి. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రాసంతోనే నీవు బ్రతుకు తినమలని దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలలో గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే గనక తిరిగి మన్నే పోదు అని చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆదాము గారికి మరి దేవుడు ఎటువంటి జీవితం ఇచ్చారండి? శ్రేష్టమైన జీవితాన్ని. అంటే దేవుడు అనేకమైన వృక్ష ఫలములతో కూడిన ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి, దేవుడు ఒక మంచి ఏదైనా తోటలో ఒక శ్రేష్టమైన తోటను వేసి అన్నీ కూడా తినడానికి శ్రేష్టమైన వృక్ష ఫలాలు ఇస్తే ఆయన వాటి యొక్క వాల్యూ తెలియకుండా, అంటే దేవుని యొక్క మాటను కూడా నిర్లక్ష్యపరిచి అపవాది యొక్క మాటలకు చెవియగ్గి అపవాది యొక్క టెంప్టేషన్కి గురి అవ్వి వారిద్దరూ కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచడం ద్వారా, అంటే ఆదాము హవ్వమ్మ ఇద్దరు కూడా ఏం చేశారండి? దేవుని యొక్క మాటను ధిక్కరించారు. పాపాన్ని, శాపాన్ని వారి జీవితంలో తీసుకువచ్చారు. దానిలో భాగంగా ఆదాము గారికి వచ్చిన శాపం ఏంటండి? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే నీవు ఇప్పటి వరకు కూడా నీకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు అనేవి నీ నోటికి అందే విధంగా ఆశీర్వాదకరంగా నేను ఇస్తే వాటి విలువ, వాల్యూ అనేది నీకు తెలియలేదు. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వేం చేయాలి? ఈ భూమిని దున్ని సేద్యపరిచి నీవు ఏ పంట కావాలన్నా, ఏ వృక్ష ఫలాలు కావాలన్నా, నీకు ఏ ధాన్యం కావాలన్నా నువ్వేం చేయాలంటే ఈ గచ్చపొదలు మరి ముండ తుప్పులు కలిగిన ఈ భూమిని సేద్యపరిచి నీ ముఖమైన చెమట కార్చి కష్టపడితేనే కానీ ఆ భూమి మరి ఫలం ఇవ్వదు. అప్పటి వరకు కూడా మరి నేలంతా కూడా ఎలా ఉందండి? చక్కని శ్రేష్టమైన వృక్ష ఫలములతో కూడిన ఆహార పదార్థాలు తనంతటా అది మొలిపించేదిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆదాము చేసిన ఒకే ఒక పని, అంటే దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యపరచడం ద్వారా ఏం జరిగింది? ఆ దేవుని యొక్క మాటను ధిక్కరించడం ద్వారా ఈ నేలంతా కూడా శపింపబడి ఆ భూమి శ్రేష్టమైన పదార్థాలు ఇవ్వడం మానేసింది. తనంతట తానే సంపాదించుకోవాలి కష్టపడి పని చేయడం ద్వారా. ఈ రోజున ఇది కూడా మన మేలు కొరకు, మంచి కొరకు. దేవుడు ఏం చేసినా మన మేలు కొరకే, మంచి కొరకే అంటారు కదండి. దేవునికి స్తోత్రం. అంతా నా మేలుకే, అంతా మన మంచికే. దేవునికి స్తోత్రం. దానిలో భాగంగా చూసుకుంటే మరి ఆదాము గారు ఆయన చేసిన తప్పిదములో మరి దేవుడు ఆయనను క్షమించి మరి ఏం చేస్తారంటే నీవు మరి ఏ యొక్క వృక్ష ఫలాల యొక్క వాల్యూ కానీ నా మాట కానీ వాల్యూ లేకుండా చేస్తావు కదా, నువ్వు కష్టపడవలసింది. ఈ రోజున ఆ కష్టం ద్వారా వచ్చిన కొంచెం జీతమైనా, కొంచెం ఆహారమైనా నువ్వేం చేస్తావంటే, దేవా ఇది నాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలని దేవుని స్తుతిస్తావు, కృతజ్ఞతలు చెల్లిస్తావు, ఆయన ఆరాధిస్తావు, ఆయన స్తుతిస్తావు. కాబట్టి నీకు ఆ వాల్యూ అనేది ఆ యొక్క ఆహార పదార్థాల వాల్యూ కానీ దేవుని యొక్క విలువ కానీ నీకు తెలియాలంటే నీకు కష్టం అనేది ఉండాలని దేవుడు ఆ యొక్క కష్టం విలువ తెలిసే రీతిగా మరి ఆదాముని కష్టపడి పనిచేయమని, ఆ కష్టం విలువ తెలిసే రీతిగా ఆదాముని శపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు కానీ మరి ఆదాము గారిని దేవుడు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఆయన నేల నుంచి నిర్మించారని దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2:7 మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడైన యెహోవా నేలమంటతో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించారు. దేవునికి ఆదాము గారిని ఎలా, ఆదాము తల్లి గర్భం నుంచి వచ్చిన మానవుడు అండి
కాదు. తల్లి గర్భం నుంచి మరి జన్మించిన మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము గారు. మరి ఆయన నేల నుంచి నిర్మించబడ్డారు. ఆ నేల నుంచి నిర్మించబడ్డావు కదా నువ్వు, ఆ నేలకు తిరిగి చేరే వరకు కూడా నువ్వేం చేయాలి? కష్టపడవలసిందే. కష్టపడితేనే నీకు వాల్యూ అనేది, దేవుని యొక్క విలువ అనేది తెలిసి వస్తుంది అని దేవుడు మరి నీకు కష్టపడాలనే శాపాన్ని ఇచ్చారు. అంతేకాదు కానీ 19వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో చూసుకుంటే, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచే ఆహారం తినువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము గారు నేల నుండి నిర్మించబడ్డారు. మరి ఆయనలో ఒక ఆత్మ, అంటే ఈ దేహం అనేది మరి మనుతో చేయబడింది, లేకపోతే ఈ దేహం అనే గుడారము మరి మనం మరణిస్తే ఈ దేహమును మరి ఏం చేస్తారండి? మట్టిలో పాతి పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేహం అనేది మన్ను నుంచి తీయబడింది, మన్నులోకి వెళ్ళిపోతుంది. కానీ దీనిలో దేవుడు ఒక ఆత్మను పెట్టారు. ఆ ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నాం కదా, నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. అంటే జీవించే ఆత్మను మన దేహంలో, మన గుడారంలో పెట్టి ఉన్న దేవుడు ఎవరైతే ఈ ఆత్మను పెట్టి ఉన్నారో, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? దానిని దయచేసిన దేవుని అంతకే వెళ్ళాలి. ఎవరైతే ఈ ఆత్మను మన ఈ గుడారంలో పెట్టారో, ఈ ఆత్మ అనేది ఎక్కడికి చేరాలి? దీనిని నిర్మించిన దేవుని అంతకే వెళ్ళాలి. ఈ యొక్క దేహం అనే గుడారం మన నుంచి తీయబడింది, మనలోకి వెళ్తుంది. కానీ దీనిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు చేరాలి. మరి దేవుని యొద్దకు చేరాలంటే ఆ మార్గం ఏంటో తెలియాలి కదా. ఆ మార్గం గురించి ఈ రోజున దేవుడు నీతో, నాతో, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మార్గం ఏంటి అంటే, యేసు చెప్పును, నేనే సత్యం, మార్గం, జీవం, నా ద్వారానే తప్పితే తన యొద్దకు ఎవడు కూడా చేరుకోలేడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం చూసుకుంటే, ఇక్కడ మార్గమై ఉన్న దేవుడు ఎవరండి? యేసయ్య. మరి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనందరి పాపముల కొరకు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా, 1వ అధ్యాయం 21 నుంచి 20 నుంచి మరి చూసుకుంటే 25 వచనాలు అవన్నీ కూడా చదువుకుంటే చక్కగా ఆయన ప్రజలందరి పాపముల కొరకు మరి ఆయన మనల్ని మన పాపముల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని దేవుని యొక్క వాక్యం మరి ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ యొక్క అంటే దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని కలిగి ఉండే ఈ ఆదాము హవ్వ ఏం చేశారు? చక్కగా ఏదైనా వనంలో చక్కగా శ్రేష్టమైన వృక్షఫలాలు, శ్రేష్టమైన జీవితం. కానీ అపవాది వారిని మోసగించిన ద్వారా దేవునితో ఎడబాటు కలిగిన జీవితం, అంటే దేవునితో నిత్యము ఉండే జీవితాన్ని, దేవునితో చక్కగా ప్రతిరోజు కూడా ఆయన చల్లపటి వారితో చక్కగా అంటే మాట్లాడుతూ, లేకపోతే వారి యొక్క భాగోలు చూసుకుంటున్న దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వారు కోల్పోయి ఉన్నతమైన ఆ భాగ్యాన్ని, స్థలాన్ని, లేకపోతే ఆ యొక్క నిత్యత్వాన్ని కోల్పోయి వారు ఏం చేశారు? మరి దేవుని నుంచి మరి దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయిన పరిస్థితిని అపవాది కల్పించాడు. కాబట్టి అంటే మరణం అనేది వారి జీవితంలోకి తీసుకొచ్చారు. నీవు మన్నే కనుక మన్నులోకి వెళ్ళిపోతావు. నీ ఆత్మ అనేది దేవుని ఎందుకు చేరాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసయ్య అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చక్కగా వివరించుకోవడం జరిగింది. అంటే నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేసేదను అన్న వాక్య ప్రకారం మనందరి పాపముల కొరకు రక్షకుడు ఈ లోకానికి వస్తారని, ఆయన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ మార్గమైన యేసు వైపు ఎందరైతే తమ హృదయాలను ఆయన తట్టు తిప్పుకుంటారో, ఆ మార్గమైన దేవుని ఎవరైతే నమ్ముకుంటారో ఆ మార్గం ద్వారానే మనం నిత్య మోక్షానికి, నిత్య రాజ్యానికి తండ్రి యొద్దకు వెళ్తాం. ఇంకా ఏ మార్గము కూడా లేదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదైనా మార్గము ఉందంటే అది అపవాది కల్పించిన తంత్రములు, లేకపోతే అపవాది కల్పించిన పద్ధతులు, ఆలోచనలు. మనం ఈ సర్వ సృష్టి కూడా ఏ రీతిగా నిర్మించబడిందో అనే అంశాలు కూడా తెలుసుకున్నాం. అంటే ఈ సర్వ సృష్టంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు, చేమ, పుట్టు, పురుగు, పక్షి, లేకపోతే ఏ చతుష్పాద జంతువులైనా సరే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలండి? ఏలడానికి, మనం వాటిని లోపరుచుకోవడానికే కానీ మనం వాటికి సాగిలపడి నమస్కరించడానికి కానీ పూజించడానికి కానీ మరి దేవుని యొక్క చిత్తము కాదు. వాటిని నిర్మించలేదు దేవుడు. ఎందు నిమిత్తం మరి వాటిని చేశారు? వాటిని మనం లోపరుచుకొని ఏలడానికి. కానీ మానవుడు ఈ రోజున అపవాది చేత మోసగించబడి, ఆనాడు ఆదాము హవ్వను మోసగించినట్లుగా ఈ రోజు వరకు కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడ్డంబం అనే అంశాలతో మరి ఈ లోకం వైపు మనల్ని అపవాది ఎప్పుడు కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అనేకమైన ఆకర్షణలు, అనేకమైన చెప్పాలంటే అనేకమైన వ్యర్థమైన క్రియలని, కార్యాలని, పాపపు జీవితాన్ని జీవించడానికి అనేక రకాల ఆకర్షణలు మన ముందు పెడుతూ ఉంటాం. స్త్రీలని, పురుషుల్ని, లేకపోతే ఏ పాపపు మత్తు పానీయాలను, మత్తు డ్రగ్స్ అనే ఎడిక్షన్స్ని, లేకపోతే చెప్పాలంటే ఇంకా అనేకమైన వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాలు జీవించడానికి
పాపానికి దాసులుగా ఉండిపోయి ఆ అపవాది ఎక్కడైతే ఉన్నాడో వాడు మరి ఏ స్థలానికైతే వెళ్తాడో ఆ స్థలానికి వెళ్ళే రీతిగా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. కాబట్టి ఇది నీవు నేను ప్రతి ఒక్కరము కూడా గమనించవలసిన పరిస్థితి అండి. అంటే ఈ రోజున అపవాది యొక్క మార్గంలో వెళ్ళావా, వాడు చూపించిన మార్గం ఎప్పుడూ కూడా ఏ రాతినో రప్పనో లేకపోతే ఏ చెట్టునో పుట్టునో పురుగునో ఏ రాయినో పూజిస్తే నీవు అవి చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. మన హృదయంలో ఉన్న బాధను వేదన లేకపోతే మన పాపంలో ఉన్న మన శాపంలో ఉన్న మన బాధల్ని ఇబ్బందులు ఇరుకుల్ని లేకపోతే మన హృదయంలో ఉన్న ఒక ఘోష, నేను పాపపు జీవితాన్ని జీవిస్తున్నాను, ఈ పాపంలో నుంచి నన్ను ఎవరు రక్షించగలరని నువ్వు ఆర్తనాదాలు పెడుతున్నప్పుడు ఆ ఆర్తనాదాలు అవి ఆలకించే స్థితిలో ఉంటాయా? అవే రాతి మూగ విగ్రహాలు, అవి కదలలేని స్థితిలో ఉండేవి. అవి నీకెలా సహాయం చేస్తాయి? లేకపోతే ఏ పొట్టలోని పాములో లేకపోతే పురుగుల్లో వాటిని వాడితే అవి సమాధానం చెప్పగలవా? వాటి నోరుండి మాట్లాడగలుగుతుంది లేకపోతే వాటి మన హృదయాలను ఆలోచనలు గ్రహించి మనకు హెల్ప్ చేయగలుగుతాయా? ఒకసారి మనం గ్రహిద్దామండి. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ సత్యమైన మార్గమైన యేసయ్యను మనం తెలుసుకోవాలి. అంటే అపవాది చూపించే ఆ మార్గాలన్నీ కూడా అసత్యమే. ఏది సత్య మార్గం అంటే నేనే సత్యం, నేనే మార్గం, నా ద్వారానే తప్పితే తండ్రి యొద్దకు ఎవడో కూడా మరి ఆ నిత్య రాజ్యానికి చేరుకోలేడు. అసత్యం అంటే ఈ రోజున నువ్వు పూజించే ఏ దేవి దేవతలు కూడా నిన్ను మోక్ష మార్గానికి తీసుకువెళ్ళలేవు. కానీ ఒకప్పుడు నేను విగ్రహారాధన చేసిన దాన్ని, ఒకప్పుడు భయంకరమైన పాపంలో నాకు తెలియని స్థితిలో పడి ఉండగా నశించిన దానిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్న రీతిగా పాపంలో శాపంలో పడి ఉన్న రీతిని బట్టి దేవుడు నన్ను దర్శించి నీవు ఈ పాపం చేసావమ్మా, ఈ జారత్వం చేసావమ్మా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడి ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా నన్ను దర్శించి ఆ పాపం నుంచి శాపం నుంచి నాకు ఆ జీవితం నుంచి విడుదలిచ్చి దేవుడు పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన సాక్షిగా ఆయన బిడ్డగా ఈ రోజున నేను పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించారంటే అది ఎవరి కృప అండి? దేవుని ఉన్నతమైన కృప. నేను అనుసరిస్తున్న ఆ సత్యమైన మార్గమైన యేసుని ఎప్పుడైతే అంగీకరించానో ఆ పాపముల నుంచి శాపముల నుంచి నా జీవితంలో ఉన్న ప్రతి దుఃఖం నుంచి వేదన నుంచి దేవుడు నాకు విడుదలిచ్చి సంతోషాన్ని ఆనందాన్ని మనశ్శాంతిని నెమ్మదిని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు నేను ఈ పాపం చేసిన గిల్టీ ఫీలింగ్లో లేకపోతే ఈ పాపం చేసిన ఇంకెందుకు నేను మరణించాలి లేకపోతే ఈ పాపం ఎవరో చేయకూడని దౌర్భాగ్యమైన పని చేశాను కదా, ఇది ఎలా చేశానని చెప్పి దుఃఖిస్తూ ఉండవలసిన స్థితి. కానీ ఎప్పుడైతే నాకు తెలియకుండా ఈ అపవాది చేత దురాత్మల ప్రభావం చేత మనం పాపపు జీవితాలకు అలవాటు పడిపోతాం, పాపం అనే క్రియలకు అలవాటు పడిపోతాం, లేకపోతే ఆ పాపపు ఆ కార్యాలు చేయడానికి మనం సాహసిస్తాం అనే ఆలోచన ద్వారా దేవుడు మాట్లాడే నీవు దేవుని యొక్క కుమార్తె. ఈ పాపం అపవాదిగాడిని మరి అనుసరించడం ద్వారా అపవాది ఆ యొక్క ఆకర్షణలు లేకపోతే మోసపు మాటలు ఆ దురాత్మల ప్రభావంతో ఈ కార్యములు జరుగుతాయి. కానీ మనంతటా మనం ఏ పాపము చేయము. కానీ ఆ పాపంలో పడిపోకుండా ఉండాలి. నువ్వేం చేయాలంటే సత్య మార్గంలో మరి నువ్వు నడవాలి. ఆ సత్యం ఏంటో ఒకసారి గ్రహించని దేవుడు మనతో మాట్లాడినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని గ్రహించాను. ఆయనే మార్గం, సత్యం. నేను పూజిస్తున్న ఏ 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు నాలో ఉన్న పాపాన్ని తెలియచేయలేదు. కానీ నాలో ఉన్న పాపాన్ని తెలియచేసి నువ్వు పరిశుద్ధరాలుగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నువ్వు ఈ పాపం చేసావని నన్ను కరాఖండిగా నన్ను దేవుడి వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సర్వ సృష్టికర్త నా దేవుడు. నేను వివాహమైన మొదటి దినమున బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు దేవుడు స్పష్టంగా సూటిగా నాతో మాట్లాడారు. ఆ వాక్యం అప్పుడు తెలియలేదు కానీ మరి దినదినము ఆయన నన్ను మరి నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా నన్ను వెంబడిస్తూ నాలో ఉన్న పాపాన్ని తెలియజేసి పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన నా పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గమైన యేసుని నేను అంగీకరించినప్పుడు దేవుడు నన్ను ఒక పరిశుద్ధమైన బిడ్డగా మార్చారు, పరిశుద్ధంగా జీవించే జీవితం నాకు ఇచ్చారు. మరి కాబట్టి నేనే మీకు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చండి. ఈ రోజున మనకి ఏ మార్గము కూడా లేదు. మనం అనుసరించే ఏ మార్గాలైనా సరే అపవాది కల్పించిన తంత్రములు, వాడిని అనుసరించే వారు కూడా ఎలా ఉంటారు? అపవాది ఏ మార్గంలో వెళ్తే అపవాది ఎక్కడ ఉంటే ఆ స్థలానికి వెళ్తారు. అపవాది ఎక్కడ ఉంటాడండి? పాతాళంలో, ఒక నరకానికి, ఒక మూలలో త్రోయబడి యుగాలు అగ్నిహారతో పురుగు చావదన్న స్థితిలో నీవు నేను ఉండాలని అపవాది అనేకమైన ఈ లోకపు ఆకర్షణలు కలగచేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆకర్షణలకి నీవు ఆ మోసపు మాటలకి మరి ఈ రోజున మరి అపవాదికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే జాగ్రత్త, నరకానికి పాత్రుడిగా ఉంటావేమో, నరకానికి పాత్రురాలుగా ఉంటావేమో. కాబట్టి ఈ రోజున నీవు నేను ఎలా ఉండాలంటే సత్య మార్గం ఏమిటో తెలుసుకోవాలి. ఎవరండి సత్యం ఇక్కడ?
నేనే మార్గం సత్యం జీవం అంటున్న యేసయ్యే మార్గం. ఆయన నమ్ముకుంటేనే నీవు ఆ నిత్యరాజ్యానికి వెళ్ళగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క శరీరం అనే గుడారం మనలో నుంచి వచ్చింది, మనలో కలిసిపోతుంది. కానీ దీనిలో ఉన్న ఆత్మ ఎవరు దయచేశారో దేవుడు. మరి దీనిని ఏ మార్గం ద్వారా మరి మనం ఈ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసయ్య మార్గం, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ రోజున అనేక మంది యవ్వనస్తులు చూసుకుంటే, ఒకవేళ లేకపోతే మన బాల్య దినములైంది మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోకపోతే, ప్రసంగం 12వ అధ్యాయము ఒక్కసారి చదువుతాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలక ముందే నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాల్య దినములయందే మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలండి. ఎందుకంటే మన ఇష్టము మనకు నచ్చిన స్వేచ్ఛా జీవితాన్ని, లేకపోతే అపవాది ఈ లోకానుసారమైన టెంప్టేషన్లకి, ఆకర్షణలకి, మోసపు మాటలకి మనల్ని ఆకర్షించే విధంగా ఈ లోకంలో అనేకమైన వలలు వేసి ఆ వలలో మనం చిక్కుకుపోయి ఆ పాపంలో క్షణిక సుఖాల కోసం ఆ పాపానికి దాసులుగా జీవించే స్థితిలోకి వెళ్ళిపోయామా? జాగ్రత్త, మన జీవితాలు నరకానికి పాత్రలుగా ఉంటాయి. మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించకూడదని, అందుకనే దేవుడు నీకు దుర్దినములు రాకముందే వీటి యందు నాకు ఇంకా ఇష్టం లేదు అని చెప్పి నువ్వు చెప్పకముందే నువ్వేం చేయాలంట? బాల్య దినములైంది నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నేను ఒక విషయం చెప్పగలను. ఒక దినాన ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడు మరి ఆ చిన్న బిడ్డగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ బిడ్డ ఒంటరిగా పెరుగుతున్న ఆ సమయంలో మరి ఏం జరిగిందంటే, ఆ ఒంటరిగా ఉన్న ఆ సమయంలో మరి ఆ బిడ్డకి మరి ఆదరించే వాళ్ళు కానీ, లేకపోతే ఆయన్ని ఆలన పాలన చూసేవారు కానీ ఎవరూ లేరు. కానీ ఆ బాల్య దినముల నుంచి ఆ బిడ్డ ఏ రీతిగా ఉన్నారంటే, అలా ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ అక్కడ ఇక్కడ ఎవరో ఏదో పెట్టిన ఆ ఎంగిల మెతుకులు అక్కడక్కడ దొరికిన ఆహారాన్ని తింటూ బ్రతికి మరి అలా యవన కాలమునకు వచ్చేసరికి తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భయంకరమైన HIV అనే భయంకరమైన ఎయిడ్స్ రోగాన్ని తెచ్చుకొని ఆ ఎయిడ్స్ అనే రోగంతో ఆ వ్యక్తి మరణించాలనుకున్నప్పుడు ఆ భయంకరమైన ఆ యొక్క పాపం ద్వారా నేను ఇంకా నాకు చావే, నాకు ఇంకా బ్రతుకు లేదని చెప్పి ఆ వ్యక్తి మరి ఈ లోకం నుంచి నేను నా జీవితాన్ని నేను ముగించాలనుకుంటున్నాను అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున నీవు నీ బాల్య దినములైంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోతే నువ్వు ఏం చేస్తావు? నీ బ్రతుకు చివరికి ఎలా అవుతుందంటే, ఈ యవనస్తుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని, తల్లిదండ్రులు లేకపోయినా లేకపోతే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, ఆ సత్య దేవుడు ఎవరో, ఆ సత్యమైన మార్గం ఏమిటో తెలుసుకోవాలి. దేవా, ఈ సృష్టిలోనికి నన్ను ఎందుకు నిర్మించావు, నేను అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అనేకమైన అంశాలు నీకు అందించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విను. ఈ రోజున ఈ రీతిగా ఉన్న యవనస్తుల విషయంలో దేవుడు ఈ రీతిగా బాల్య దినములైందే ఆ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని నిజదేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించి పూజించి ఆయన మార్గంలో నడిస్తే ఈ బిడ్డకి HIV వచ్చేదా అండి? ఈ HIV, ఈ ఎయిడ్స్ అనే భయంకరమైన మహారోగం వచ్చేది కాదు. ఆ ఎయిడ్స్ ద్వారా ఎవరైనా ఆయన ముట్టుకోగలుగుతారా, అంటుకోగలుగుతారా? ఆయన దరిదాపులు ఎవరైనా ఉంటారా? ఆ యొక్క స్థితిలో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా ఆ వాసన లేకపోతే ఆ గాలి కానీ లేకపోతే ఆయన దరిదాపుల్లో కూడా ఉండడానికి ఆయన టచ్ చేయడానికి కూడా ఇష్టపడని ఆ జీవితాన్ని ఆ యవనస్తుడు ముగించాలనుకుంటాడు కానీ జీవించాలనుకుంటాడా? జీవించాలని అనుకోడండి. ఆ స్థితిలో ముగించాలనుకున్న ఆ యవ్వనస్తుడు నిజమే, నా ఇష్టానుసారమైన జీవితాన్ని, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించాలనుకున్నాను కదా, ఇప్పుడు నాకు ఈ జీవితం ఇష్టం లేదని నువ్వు మరి అనుకోకముందే ఏ భయంకరమైన రోగమో లేకపోతే భయంకరమైన వ్యసనములతో కూడిన జీవితం జీవించి నీ దేహమును నీవు చెరుపుకొని నీ దేహములో ఉన్న ఆరోగ్యం అంతా కూడా నాశనం చేసుకుని, లేకపోతే నీ దేహమనే దేవాలయమును చెడగొట్టుకొని ఈ రోజున నేను భయంకరమైన స్థితిలో ఉన్నానని చెప్పి నువ్వు మరి నా జీవితం నాకు ఇష్టం లేదని చెప్పినా అది వ్యర్థమే. అందుకని దేవుడు ఏం చెప్తున్నారో, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిన్ను ఈ లోకంలోకి ఎవరు పంపించారు? నీవు ఈ లోకంలోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశము, దేవుడు నిన్ను ఎందుకు నిర్మించారు, ఏర్పాటు చేసుకున్నారు? నీ బాల్య దినములైందే నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేదు, నేను నిజదేవుని తెలుసుకోకుండా నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తానంటావా? జాగ్రత్త. ఇటువంటి భయంకరమైన మహారోగాలు మనకు వచ్చినాయా? ప్రజలందరూ కూడా మనల్ని అసహించుకుంటారు.
అలాగే మన దరిదాపుల్లోకి ఎవరు కూడా రారండి. అటువంటి జీవితం జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి అందుకనే దుర్దినములు అనేవి నీకు రాకముందు నువ్వేం చేయాలంటే నీ సృష్టికర్తను బాల్య దినములలోనే నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. అంటే ఈ రోజున సండే స్కూల్ పరిచయం చూసుకునే చిన్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుంటూ వెళ్తారు. వెళ్ళేవారిని చక్కగా పంపించండి. అంతేకాదు అన్యులైన వారు కానీ లేకపోతే అనేక మంది కుటుంబాల్లో మరి ఇటువంటి స్థితి ఉండదు. కానీ వారు ఏం చేయాలి? చక్కగా దేవుని ఎరిగిన ప్రజలందరూ కూడా కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం పరచకుండా, అంటే కుటుంబ ప్రార్థన అంటే చిన్న బిడ్డలతో సహా ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థన చేసి చక్కగా ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిని వారికి అందించినప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డల్ని కుటుంబ ప్రార్థనలో పెంచుకున్నప్పుడు వారు పెద్దవాడైనప్పుడు ఖచ్చితంగా ఏ మార్గం వైపు వెళ్తాడండి? దేవుని యొక్క మార్గం వైపు వెళ్తాడు. ఆ మార్గం వైపు వెళ్ళినప్పుడు వాడు పాపపు జీవితం కానీ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితం కానీ వాడుకుంటుందా? ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఒకవేళ మందిరానికి పంపించగలిగితే మందిరానికి పంపించు. చిన్నప్పటి నుంచి కూడా చక్కగా సండే స్కూల్కి. ఒకవేళ మందిరానికి పంపించలేని స్థితిలో మరి అన్యులుగా ఉన్నవారు ఎవరైనా క్రీస్తుని ఎరిగి మధ్యలో మరి క్రీస్తు వారిగా మారిన వారైతే చక్కగా కుటుంబ ప్రార్థన అనేది అలవాటు చేసుకోండి. కుటుంబ ప్రార్థన ద్వారా మన బిడ్డల్ని మనం చక్కగా ప్రార్థనలోకి, వాక్యంలోకి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని అనుభవించే జ్ఞానంలోకి నడిపించుకోవచ్చు. దాని ద్వారా మన బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అపవాదికి అప్పగింపబడవు. కాబట్టి ఈ రోజున నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావా? తప్పక నీకు శిక్ష, అదే యుగాలు నరకం. అంతేకాదు నీ దుర్దినాల్లో నాకు ఈ జీవితం, నేను లైఫ్ ఇష్టం లేదా అని అనుకున్నా సరే అప్పుడు ఏమీ చేయలేవు. కాబట్టి ఈరోజే నీ బాల్య దినములైందే, నీ చిన్నప్పటి నుంచే మరి నువ్వేం చేయాలంటే చిన్నప్పుడే దేవుడు అనేవాడు మనకు తెలిస్తే అండి ఎంత మేలండి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని యొక్క సత్య మార్గం అనేది మనకు తెలిస్తే ఏ పాపపు చీకట్లోకి మనం వెళ్ళిపోం. మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే మన బిడ్డలకి ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని అలవాటు చేయాలి. దేవుని యొక్క కుటుంబ ప్రార్థన అనే స్థితిని మన బిడ్డలకు అలవాటు చేయాలి. అంటే దీవెనలు మన బిడ్డలకు కూడా అందించే వరంగా ఉండాలంటే మన గృహాలలో కుటుంబ ప్రార్థన అనేది ఆశీర్వాదకరంగా జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ ఆత్మ అనేది దేవుడు దయచేశారని చెప్తున్నాను కదా. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని చూసుకుంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వెళ్ళే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. అంటే నువ్వు ఏ మార్గమును ఎంచుకుంటే ఆ మార్గం ద్వారా, అంటే యేసయ్య అనే సత్య మార్గమును ఎంచుకున్నావా ఆ మార్గం ద్వారా నీ యొక్క పాపములన్నిటికీ కూడా ఏ భయంకరమైన రోగాలతో నింపబడి ఉన్నా, ఏ భయంకరమైన వ్యసనాలతో ఉన్నా సరే ఆ పాపపు ఆ నీచమైన ఆ యొక్క అలవాట్లు కలిగిన ఆ స్థితిని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే కృపను యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్నప్పుడు నీ పాపాలన్నీ కూడా క్షమింపబడి నువ్వేం చేస్తావు? ఆ నిత్య మోక్షానికి అర్హుడుగా అవుతావు. ఎప్పుడైతే నీవు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా నీకు అపవాది చూపించిన లోకానుసరమైన జీవితాల వైపు చూసావా, నీకు నిత్య నరకాగ్ని తప్పదు. కాబట్టి ఈ రోజున ఓ యవనస్త్రాలు లేకపోతే మరి ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ యొక్క దేహం అనేది మనలో కలిసిపోతుంది, కానీ దీనిలో ఉన్న ఆత్మ అనేది ఖచ్చితంగా దేవుని ఎదుగు వెళ్ళాలి. ఈ ఆత్మ దేవుని ఎదుగు వెళ్ళాలంటే ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆ మార్గమే యేసు. యోహాను సువార్త 14:6 ఖచ్చితంగా చక్కగా చదువుకోండి. దేవుని యొక్క వాక్యం మీకు తేటతెల్లంగా తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఒక వచనం చెప్తాను, అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను, సత్యం ఏమిటో తెలియజేయండి. సత్యం ఏంటండి? ఈ లోకంలో ఉన్న దేవతలు అనేవారు ఎవరైనా సరే మాట్లాడతారా? నీలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్నారా? లేకపోతే నీలో ఉన్న పాపపు నీచమైన అలవాట్ల నుంచి నీకు విడుదల ఇవ్వగలుగుతున్నారా? ఆ త్రాగు నుంచి, లేకపోతే ఆ పాపపు జీవితాన్ని నీకు ఆ వ్యసనములతో కలిగిన జీవితం నుంచి నీకు విడుదల ఇవ్వగలుగుతున్నారా? మరి ఆ విడుదల ఇచ్చే స్థితి ఏ యొక్క మార్గంలో లేదు. కానీ యేసయ్యని నువ్వు నమ్ముకున్నావా, నీ పాపపు శాపపు జీవితాన్ని అంతా కూడా ఆయన తీసివేయగల సమర్థుడు. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గం సత్యం. ఎవరండి సత్యం? ఇక్కడ యేసయ్యే సత్యం. ఆయనే నిజమైన దైవం. ఇక్కడ ఈ సృష్టిలో ఏ చతుష్పాద జంతువులను, ఏ పక్షులు, పురుగులు అవి నిజమైన దైవములు కాదు, అవి దేవుళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యాన్ని నీవు నేను ప్రతి ఒక్కరము కూడా గ్రహించాలి. తమస్సోమ జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి, చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములకు వెలుగైన వారు ఎవరండి? యోహాను సువార్త ఒకసారి చదువుకుంటే
యోహాను సువార్త 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంతేకాదు 9 ఒకసారి చదువుకుంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుష్యేచ్ఛల వలన పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వెలుగు అయిన దేవుడు ఎవరండి? మరి యేసయ్య. ఈ లోకమునకు వెలుగును నేనే, సత్యాన్ని నేనే, మరి మోక్షాన్ని నేనే అని చెప్పి, మరి మోక్షం అందించే మార్గాన్ని నేనే అని దేవుడు ఈ రోజున నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున తామసోమ జ్యోతిర్గమయ, తమస్సి అంటే చీకటిలో ఉన్నాము, మాకు వెలుగేదో చూపించు. మరి బుద్ధుడి యొక్క జీవితం చూసుకుంటే అండి, బుద్ధుడు మరి ఒకనొక దినం వచ్చేసరికి ఆయన ఈ రాజ్యమును, లేకపోతే ఆయన మహారాజుగా ఉన్న తండ్రి గారు మహారాజుగా ఉంటే ఆ మహారాజు గారు ఆ యొక్క బిడ్డ మరి ఇన్ని సంవత్సరాలు వచ్చాక ఈ యొక్క రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ విడిచి వెళ్ళిన మరుక్షణమే లేకపోతే ఆయన జీవితం ఒక లేకపోతే మరణిస్తాడు అన్నట్లుగా చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారంటే, వారి తండ్రి గారు, బుద్ధుని యొక్క తండ్రి గారు మరి ఆ ప్రాంతంలో మరి ఆయనకి ఏ యొక్క దుఃఖంతో కూడిన ఏ యొక్క స్థితిని చూపించకుండా, ఆ కోట దాటి వెళ్లకుండా ఆ కోటలోనే మరి బంధించినట్లుగా ఉంచి మరి చిన్నప్పటి నుంచి కూడా పెంచడం జరుగుతుంది బుద్ధుని. ఆ బుద్ధుడు మరి ఆ రాజ్యంలో అలా పెరుగుతున్న సమయంలో, అంటే ఆయన మరి ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారన్న ఒక జ్ఞాని చెప్పడం ద్వారా ఆ యొక్క తండ్రి గారు అలా చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ బుద్ధుడు అప్పుడు ఏం చేస్తారంటే, యవన కాలం వచ్చేసరికి ఆయన అంటే అప్పటి వరకు కూడా తండ్రి ఏం చేస్తారంటే సంతోషాన్ని మాత్రమే, అంటే మరణం అనేది తెలియకుండా, అంటే మరణం అనే దాని గురించి తెలుసుకుంటే నీ కొడుకు నీకు దూరం అవుతాడు అన్నట్లుగా చెప్పినప్పుడు ఆయన సంతోషకరమైన స్థితిని, ఆనందాన్ని కలుగజేసిన సిచ్యుయేషన్స్నే ఆ యొక్క సామ్రాజ్యంలో ఆయనకు చూపిస్తూ ఉంటాడు. కానీ ఒక్క దుఃఖానికి సంబంధించిన సంఘటన ఆయన జీవితంలో మరి ఎప్పుడు కూడా ఆయన ముందు ఏడవడం అనే స్థితిని కూడా మరి ఎవరు కూడా చేయకూడదని మరి ఆ రాజుగారు ఆజ్ఞాపిస్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఆ యొక్క స్థితిని బట్టి మరి బుద్ధుడు ఆ రీతిగా పెరిగి మరి ఒకనొక దినాన మరి అనుకోకుండా ఆ ప్రాంతం నుంచి ఆ గోడ దాటి, అంటే ఆ సామ్రాజ్యం దాటి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ యవన కాలంలో ఉన్న ఆ వ్యక్తి ముందుగా ఆ యొక్క పాడి మీద మోసుకెళ్తున్న ఒక శవాన్ని చూస్తూ ఉంటారు. అందరూ ఏడుస్తున్న స్థితిని చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు కూడా మరి అంతేకాదు ఒక ముసలి వ్యక్తిని చూస్తూ ఉంటాడు. అంతేకాదు ఒక రోగంతో ఉన్న భయంకరమైన లేకపోతే ఆ దగ్గు, లేకపోతే ఏదో ఒక రోగంతో ఉన్న వ్యక్తిని చూస్తాడు. దేవునికి ఇస్తుంది. ఈ 3 సంఘటనలు ఆ యొక్క హృదయాన్ని కలిచివేసి, తండ్రి గారు ఇప్పటి వరకు నేను చాలా సంతోషకరమైన ఆనందకరమైన జీవితమే మనకుంది, ఈ సంతోషమైన జీవితం వెనకాల ఇంత మరణకరమైన స్థితి, లేకపోతే ఇంత దుఃఖకరమైన స్థితిలో ఉంటానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదని చెప్పి మరి ఆయన మరి జ్ఞాని చెప్పినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన హృదయంలో ఒక తృష్ణ, అంటే అప్పటి వరకు కూడా సంతోషమే నా జీవితంలో సంతోషం, ఆనందం తప్పితే ఇంకా ఏది కూడా లేదనుకొని పెరిగారు బుద్ధుడు. అంటే ఇక్కడ చూస్తే ఆయన లైఫ్ అంతా కూడా ఆనందంగా ఉండే రీతిగానే ఆ తండ్రి పెంచారు. దుఃఖానికి సంబంధించిన ఏ స్థితిని, ఏ సంఘటన తెలియచేయలేదు. కానీ మరి దేవుడు, మరి సర్వసృష్టికర్త అనే దేవుడు ఎవరికైనా సరే సత్య సువార్తను తెలియచేసే దేవుడు. ఈ రోజున ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఏంటండి మరి అధిక సంతోషం అంట. అంటే ఈ రోజున నీవు నేను నశించిపోవడం అనేది దేవుని చిత్తము కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి కూడా సువార్తను తెలియచేయాలి అన్న రీతిగా ప్రతి ఒక్కరికి కూడా దేవుని సత్య సువార్తను తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. నమ్మితే రక్షింపడతా, నమ్మకపోతే శిక్ష నీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఈ 3 సంఘటనలు చూసారో మరి బుద్ధుడు మరి ఆ యొక్క సామ్రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసిగా మారి, అసలు నేను ఎందుకు, అంటే నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను, ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, యవనంగా ఉండిపోతాను అనుకున్నాడు. కానీ ఈ యొక్క దేహమునకు అనారోగ్యం వస్తుందని, ఈ దేహము ఖచ్చితంగా ఈ మనిషి మరణిస్తాడని, అంతేకాదు లేకపోతే ఈ దుఃఖాలు, ఈ ఆనందమే కాదు దుఃఖము కూడా జీవితంలో వస్తుందనే ఆ సిచ్యుయేషన్స్ని బట్టి ఆ బుద్ధుడు మరి ఆ యొక్క రాజ్యాన్ని విడిచి ఆయన మరి
అసలే దీనికి కారణం వెతుక్కుంటూ వెళ్తాడు. మరి ఈ ఈ ఈ స్థితి నుంచి నేను తప్పించబడాలంటే నాకు అమృత తుల్యమైన జీవితం కావాలని నేను ఎవరిని అనుసరించాలి? ఆ మార్గం ఏంటని బుద్ధుడు ఆ వెలుగు కోసం అన్వేషిస్తూ వెళ్తాడండి. బోధి చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అంటే నేను బుద్ధుడు కూడా చెప్పండి, నేను దేవుడిని కాదు, నేను వెలుగుని అన్వేషిస్తున్న ఒక వ్యక్తినే కానీ నేను ఆ వెలుగుని కాదు అని. అంటే ఈ రోజున వెలుగైన దేవుడు ఎవరండి? లోకమునకు వెలుగైన దేవుడు. ఆల్రెడీ మనం వాక్యం చదువుకున్న యోహాను గారు కూడా అంటారు కదా, ఆది యోహాను సువార్త 1:8 అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేగా అతడు వచ్చును. అంటే ఇది యోహాను గారి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మరి చెప్పబడింది. అంటే ఈ లోకంలో వెలుగు అనేది ఎవరూ లేరు, అంటే సత్యమైన దేవుడు ఎవరు కూడా లేరు. ఈ లోకానికి ఉన్న ఒకే ఒక వెలుగు ఎవరు అంటే ఆయన యేసయ్య. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగైన దేవుడు ఎవరండి? మరి యేసయ్య. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించు. వెలుగు ఎవరండి? యేసయ్యే వెలుగు. ఆ వెలుగులో అంటే చీకటి అంటే ఈ రోజున భయంకరమైన పాపపు జీవితాలు కలిగిన చీకటి, ఆ చీకటిలో నుంచి నశించిపోతున్న ఈ జీవితాన్ని వెదకి రక్షించడానికే దేవుడు, వెలుగైన దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నేను ఆ పాపంలో నుంచి శాపంలో నుంచి విడుదల పొందించడానికి, లేకపోతే విడుదల నిన్ను కాపాడడానికి, రక్షించడానికి ఆ దివ్య మహిమను విడిచి దేవుడు ఆ కల్వరి సిలువలో మరి నీ కొరకు నా కొరకు మరి రక్తాన్ని ఖర్చి తన ఆఖరి రక్త బట్ట వరకు కూడా మన కొరకు చిందించి ఏం చేశారండి? మన కొరకు ఆయన మన ప్రజలందరి పాపముల కొరకు ఆయన బలియాగమైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అసత్యంలో ఉన్న సత్య మార్గం యేసయ్య సత్య మార్గం. తమసోమ జ్యోతిర్గమయ. నీవు చీకట్లో ఉన్న జీవితాలు జీవిస్తున్నావా? వెలుగు యొద్దకు రావాలంటే ఆ వెలుగైన దేవుడు మరి ఎవరు అంటే యేసయ్య. ఏ చీకటి జీవితాలు జీవిస్తున్నా నిన్ను ఆ చీకటి జీవితంలో నుంచి విడిపించి ఆ వెలుగులోకి నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని గుర్తించు. అలాగే మృత్యోర్మ అమృతం గమయ. మృత్యోర్మ అమృతం గమయ అంటే మృత్యువులో నుంచి మమ్మల్ని అమృత తుల్యమైన జీవితాన్ని మాకు ప్రసాదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృత్యోర్మ అమృతం గమయ అంటే ఈ రోజున మృత్యువు అనేది మరి ఆదాము హవ్వలకు కూడా వచ్చింది. ఎలా అంటే వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచడం ద్వారా దేవుని నుంచి ఎడబాటు కలిగిన జీవితాలు, నిత్యం ఉండే భాగ్యాన్ని వారు కోల్పోయారు. కాబట్టి అపవాది మరణానికి అప్పగించారు. నేల నుండి నీవు నిర్మించబడ్డావు, నేలకు చేరుతావు. కానీ ఈ ఆత్మని దేవుని ఎందుకు వెళ్ళాలని నువ్వేం చేయాలంటే ఆ మార్గమైన యేసయ్యని నమ్ముకోవాలి. అప్పుడు మాత్రమే ఆ నిత్య మోక్షం అనేది నీకు వస్తుంది. అంటే నువ్వు మరణంలోకి వెళ్ళిపోతున్నావు, ఆ మరణంలో నుంచి మరి అమృత తుల్యమైన జీవితం. ఈ రోజున ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ అనేది మరి మనం మరణించిన వెంటనే ఈ దేహం మనలో కలిసిపోతుంది. మరి ఈ ఆత్మ నువ్వు ఎవరిని అనుసరిస్తే, ఏ మార్గం వైపు వెళ్తే, అపవాదిని అనుసరించే మార్గంలో వెళ్తే నువ్వు నిత్య నరకాగ్నికి, లేదు మోక్ష మార్గమైన యేసయ్య వైపు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆ మార్గంలో నడిస్తే మృత్యువు నుంచి దేవుడు అమృత తుల్యమైన నిత్యము దేవునితో ఉండే భాగ్యాన్ని, నిత్యత్వపు మహిమను నీకు నాకు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకో. దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలు నీవు నేను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అంటే ఈ రోజున ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు మరి సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకుని ఆ సత్య మార్గంలో వెళ్తేనే నిత్య మోక్షం ఉంటుంది. కాబట్టి ఆదాము హవ్వకి దేవుడిచ్చిన శాపంలో భాగంగా చూసుకునే ఆదాము గారికి దేవుడు ఈ నేల నుంచి నువ్వు తీయబడ్డావు, ఖచ్చితంగా నేలకు తిరిగి చేరు వరకు నువ్వు కష్టపడి పని చేయాలి. అలాగే ఈ మన్నులో కలిసిపోతావు. నీలో ఉన్న ఆత్మ దేవుని ఎదుగు చేరాలంటే, నిత్యము నీవు మరలా నాతో కలిసి ఉండాలంటే నేను చూపించిన ఆ మార్గం ద్వారానే నీవు నా ఎదుగు రాగలవు. ఆ మార్గాన్ని అనుసరిస్తేనే నీవు నిత్య మోక్షాన్ని పొందుకోవాలన్న సత్యాన్ని ఈ రోజున తెలుసుకున్నావు. దేవుడి మాటలు దీవించిన గాక మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుళ్ళో కొనసాగలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు అందించారు. మీ బిడ్డల జీవితాలు ఈ వాక్యాన్ని ఫలింపజేసి వారి హృదయాల్లో నాయన మీ వాక్యం ఎత్తబడి ఫలించేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.